ఆంధ్రప్రదేశ్లో అరకు పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యం. ఆ తర్వాత కాఫీ తోటలు. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలకు ఉపాధి. కాఫీ తోటల్లో చేరిన ఓ పురుగు ఇప్పుడు అక్కడి ప్రజల్ని తీవ్రంగా భయపెడుతోంది. కాఫీ బోర్డు అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. బెర్రీ బోరర్ అనే పెస్ట్ అసలు లేదు, కానీ మేము ఫీల్డ్ విజిట్స్కి రెగ్యులర్గా రావడం వలన అనుకోకుండా ఈ పక్కన గుడి అనే గ్రామంలోని బెర్రీ బోరర్ని నోటీస్ చేయడం జరిగింది. బెర్రీ బోరర్ సోకిన కాయలు ఈ విధంగా ఉంటాయండి. ఇవేంటంటే మనం ఒకసారి ఇట్లా చూస్తే ఈ క్యావిటీ దగ్గర అది లోపలికి వెళ్ళింది లేదని తెలుస్తుంది. ఇగో ఈవిడ పంట వచ్చిన వరకు ఆగితే మనం మొత్తం తోట ఇదవుతుందని చెప్పి మనం ఇక్కడికి వచ్చి ఈవిడికి ఈ పురుగు కూడా ఎలా ఉందనేది చూపించి దీనికి పురుగులు పడకుండా మంచివి చెడ్డవి కూడా కోసేసి ఈ కాయలన్నీ కూడా మేము అక్కడ హాట్ వాటర్లోని ఒక 2 నిమిషాలు ముంచడం వల్ల ఏమవుతుందంటే ఈ పురుగు చచ్చిపోతుంది. చచ్చిపోయిన పురుగుని కూడా మనం ఏం చేయాలి అంటే బయట ఊరికే ఆ పురుగులను వదిలేయకుండా, ఎంత చిన్న పురుగు అనమాట ఇది ఏంటంటే ఎక్కడికి వెళ్తుందో ఎలా వెళ్తుందో ఎవరికీ తెలియదు. సో ఈ పురుగు అనేది లోపలికి వెళ్ళి ఒక పండులోని 50 గుడ్ల వరకు పెడుతుందనమాట. పెట్టి ఆ 50 గుడ్లు ఎంత ఇగో ఈ పురుగు సోకిన ఇగో కాయలాగే ఉందా, కానీ లోపల చూస్తే కాయ అంతా కూడా పోయింది. సో ఇందువల్ల మనకి ఏమవుతుంది, బరువు రాదు, ఎవరు కొనుక్కోరు అనమాట. కాఫీ తోటల్లో తిష్ట వేసిన బెర్రీ బోరర్ పురుగు ఇప్పుడు టెర్రర్ పుట్టిస్తోంది. కాఫీ పళ్లను బెర్రీ బోరర్ పురుగు దాడి చేస్తోందట. ఈ బెర్రీ బోరర్ పురుగు కొత్తగా వచ్చిందని అధికారులు అంటున్నారు. అల్లూరు జిల్లా అరకువేలి మండలం పకనకుడి గ్రామంలో కాఫీ బోర్డు అధికారులు బొంజుబాబు, జూనియర్ లైజర్ ఆఫీసర్ వివికేఎం లక్ష్మి, హార్టికల్చర్ ఆఫీసర్ జె లక్ష్మి, స్థానిక సర్పంచ్ బురుడి ఉపేంద్ర సమావేశమయ్యారు. ఈ పురుగుపై చర్చించారు. కాఫీ పళ్లను బెర్రీ బోరర్ పురుగును దాడి చేస్తోందని, బెర్రీ బోరర్ పురుగు కొత్తగా వచ్చిందని గుర్తించారు. కాఫీ ఫలాలను తింటుందని కాఫీ బోర్డు అధికారులు చెప్పారు. గతంలో కాఫీ పళ్లకు పురుగులు చేరడం, కాఫీ గింజల్ని నష్టం చేయడం లేదనేది అన్నారు. ఈ పురుగు కాఫీ తోట మొక్కల్లో గుడ్లు పెడుతోందని అన్నారు. ఈ పురుగు గుడ్లు ఫలదీకరణ చెంది ఫలాలను పాడు చేస్తోందని అన్నారు. బెర్రీ బోరర్ అనే పురుగు 50 గుడ్లు పెడుతోందని వివరించారు. కాఫీ రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చే కాఫీ బిజినెస్ ను ఇప్పుడు ఈ పురుగు విపరీతంగా భయపెడుతోంది. ఈ పురుగుల సంఖ్య పెరిగే కొద్దీ మరింత నష్టం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బెర్రీ బోరర్ పురుగు వల్ల కాఫీ తోటల్లో పనిచేసే వారికి ఏమైనా ప్రమాదం ఉంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.